నమస్తే. చరిత్ర ఎంత వింతగా ఉంటే అంత ఆసక్తికరంగా ఉంటుంది. దాని పొరలు బయటపడినప్పుడు అది ప్రజలను వారి అభిప్రాయాల్ని మార్చుకునేలా చేస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి కథలు చాలా వెలుగులోకి వచ్చాయి. అవి మన ఆలోచనలను పూర్తిగా మార్చేస్తాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 3 సంవత్సరాల క్రితం 1500 సంవత్సరాల నాటి అస్థిపంజరం ఒకటి బయటపడింది. దాన్ని పూర్తిగా గొలుసులతో కట్టి బంధించినట్లు కనిపించింది. దానిని చూసిన తర్వాత శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు. ఈ అస్థిపంజరాన్ని చూసిన వెంటనే శాస్త్రవేత్తలు అది ఒక మనిషి అస్థిపంజరం అని భావించారు. అయితే ఈ విషయం ఇప్పుడు తెరపైకి వచ్చిన విషయాలు ప్రజల ఆలోచనలను పూర్తిగా మార్చివేశాయి. అస్థిపంజరాన్ని పరిశీలించిన తరువాత అది పురుషుడి అస్థిపంజరం కాదు అని, స్త్రీ అస్థిపంజరం అని, ఆమె శరీరంపై ఉన్న గొలుసులు ఆమెకు శిక్ష కాదు అని, ఆమె స్వయంగా ఈ గొలుసులను ధరించింది అని శాస్త్రవేత్తలు కనుగొన్నప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. మీడియా కథనాల ప్రకారం ఇది త్యాగం, తపస్సులో మార్గంగా భావిస్తున్నారు. దీనికి సంబంధించి చరిత్రకారులు క్రైస్తవ మతాన్ని స్వీకరించిన తరువాత రోమన్ సామ్రాజ్యంలో మహిళలు సన్యాసి జీవితం కోసం ఇలాంటిదే చేసేవారు అని భావిస్తున్నారు. 4వ శతాబ్దంలో ఈ ప్రక్రియలో ప్రత్యేక పెరుగుదల కనిపించింది అని చెబుతారు. చరిత్రకారులు తమ జీవితపు చివరి క్షణాలలో ప్రజలు ఆహారం, పానీయాలను వదులుకొని ఉపవాసం ఉండేవారు అని, అన్ని రకాల శారీరక సుఖాలను వదులుకునేవారు అని చెబుతారు. ఇలా చేయడం ద్వారా మరణం తర్వాత దేవుడు తనను తన వద్దకు పిలిపించుకుంటాడు అని వారి భావన. సరళంగా చెప్పాలంటే ప్రజలు దీనిని మోక్షాన్ని పొందే మార్గంగా భావించారు. ఈ విషయంపై ది జర్నల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సైన్స్ లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం తమను తాము బంధించుకునే ఈ సాంప్రదాయాన్ని మొదట పురుషులు స్వీకరించారు. దీని గురించి అనేక పత్రాలలో వ్రాయబడింది. ఆ తరువాత మహిళలు కూడా ఈ సాంప్రదాయాన్ని స్వీకరించడం ప్రారంభించారు. ఈ అస్థిపంజరం గురించి మాట్లాడుకుంటే పరిశోధకులు ఈ స్త్రీని ఎంతో గౌరవంగా గొలుసులతో పాతిపెట్టారు అని భావిస్తున్నారు. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.